ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకపరం నిత్యం శకశికారాయ నమో నమః. వాహనం వృషభో యశ్చ వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం యత్ర కుత్ర స్థితం దేవం యత్ర కుత్ర స్థితం దేవం శికారాయ నమో నమః. కొత్త సంవత్సరం 2006 జనవరిలో కొత్త సంవత్సరం పండుగ చేసుకున్నారు జనం. కానీ మన పండుగ మాత్రం కాదు, అది ఇంగ్లీష్ వాళ్ళ పండుగ. మన కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరాది. ఈ తెలుగు సంవత్సరాది మనం చేసుకోవాల్సిన పండుగ. ఈ తెలుగు తిరగదిప్పాల్సి వచ్చింది. తెగులు సంవత్సరాది. తెలుగుకి తెగులు పుట్టింది. ఎందుకంటే చదువుకునే పిల్లలు ఇంగ్లీష్లో తప్పితే తెలుగు రాయటం చేత కాదు, తెలుగు చదవటం చేత కాదు. అసలు తెలుగు అంటే, తెలుగు సంవత్సరం అంటే ఎందుకు ఈ పండగ, అసలు తెలుగు సంవత్సరాది పండుగ చేసుకోవటం అంటే ఏమిటి, మరి ఎందుకు చేసుకోవాలి, తెలుగు సంవత్సరాది పండుగ చేస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. మరి ఇంగ్లీష్ సంవత్సరాలు అంటే డిసెంబర్ నెల రాత్రి 12 గంటలప్పుడు పండుగ చేస్తున్నారు, అర్ధరాత్రి పూట. ఇది మనం ఉదయం సూర్యోదయం చేస్తున్నాం. ఇది మనం చేసే పండుగ చాంద్రమానం, సూర్య చంద్రులతో కూడుకున్న పండుగ. ఇది ఉగాది అంటారు. సంవత్సరాది ఉగాది. మామూలుగా మాట్లాడేది ఉగాది సంవత్సరాది అంటారు. సంవత్సరం మొదలు సంవత్సరాది. కానీ ఇది యుగాది, యుగాది అంటారు. యుగం ఆది, యుగం మొదటి రోజు. ఇది ఈ యుగాది ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చే యుగాది ఏమిటా అంటే 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు యుగాది వచ్చింది. యుగ ఆది, యుగానికి ఆది మొదటిది. అది ఆ యుగాది పండుగ మనం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం పేరు ఏమిటా అంటే పరాభవ నామ సంవత్సరం. పరాభవ అంటే ఏంటి? పరుల చేత వంచింపబడటం పరాభవం. మరి ఇతరుల చేత వంచింపబడే పేరుగా కనపడుతుంది పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు మన భారతదేశానికి కూడా అదే సమస్య తయారైంది. మరి ఈ భారతదేశం ఎటువంటిది? ఈ భారతదేశం ఎట్లాంటిదంటే ఎప్పుడు కూడా దైవాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, దైవం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, మంచి మీద నమ్మకం ఉంది. మన నుంచి ప్రతి జీవరాశిని కూడా దైవంతో సమానంగా చూస్తున్నాం. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో కూడా ఆకాశంలో తిరిగేవి 21 లక్షలు, భూమిపైన చెట్లతో సహా 21 లక్షలు, భూమిలో లోపల 21 లక్షలు, సముద్రంలో 21 లక్షలు, 421 84 లక్షల జీవరాశులు. మన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ హిందూ సాంప్రదాయం యొక్క లక్షణం ఏంటంటే ఏ జీవరాశిని కూడా హింసించడం మన ధర్మం కాదు. హింసకి దూరంగా ఉండటమే మన ధర్మం. మరి హింసకి దూరంగా ఉండటం అనేది శాకాహారం తింటమే జరుగుతుంది. శాకాహారం కూడా ఒక రకంగా హింస. ఎందుకంటే ఒక పండు ఉంది, దాని విత్తనం వేస్తే మొక్క వస్తుంది. మొక్క వచ్చిందంటే జీవం ఉన్నట్టే.
మరి మన హిందూ ధర్మంలో పండి రాలిపోయిన ఆకులు తింటే హింసకి దూరంగా ఉన్నట్టు. అటువంటి మనస్తత్వం గల మరి మతం మన హిందూ మతం. ఈ హిందువులు ఈ భారతదేశంలో ఎవరిని హింసించేటువంటి లక్షణాలు లేవు. ఎవరిని ఎందు ద్వేషం లేకుండా ఉంటాం. అందరితో మతం అంటే సమ్మతము మతము. ఈ సమ్మతం అంటే అందరితో కలిసి ఉండటమే సమ్మతం. ఎవరితో కూడా విడిగా ఉండకపోవటమే సమ్మతం. ఈ మతం యొక్క స్వభావం ఎవరి యందు ద్వేషం లేదు. అట్లా ఉండబట్టి మన భారతదేశంలో అన్ని దేశాల వాళ్ళు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మన మతం కాని వాళ్ళు, అనేక రకాల మతస్థులు, అనేక రకాల భాష ఉన్నవాళ్ళు అందరూ కూడా మన హిందూ దేశంలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉండటానికి జీవించడానికి అవకాశం మనం ఇచ్చాం. ఎవరైందు ద్వేషం లేకుండా ఉన్నాం. కానీ ఈ ఉగాది సంవత్సరం ఎట్లా ఉంది అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎటువంటి కష్టాన్నైనా సరే ఓర్చడం మన హిందూ మతం యొక్క సమ్మతం. ఎట్లా ఉంది అంటే మన దేశానికి వచ్చి ఇక్కడ జీవితం బతకడానికి వచ్చి మన మీద మనల్ని ఇబ్బంది పెట్టి మన పరిపాలన పోగొట్టి వాళ్ళ పరిపాలన వచ్చి మనల్ని హింసించినా కూడా వాళ్ళని ద్వేషించలే మనం. కానీ ఎవరు ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా చివరికి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేటట్టుగా చేసిన మతమే ఈ హిందూ మతం. ఈ మతం యొక్క లక్ష్యం ఇది. ఈ హిందూ మతంలో యుగాది సంవత్సరం, ఈ యుగాది అనేది ఎట్లా ఉంది, ఈ యుగాదికి ఏం చేయాలి, ఈ యుగాది ఎట్లా చేయాలి? శ్రీకళ్యాణ గుణావహం. అందరూ ఏ మతస్థులు కానీ ఎవరైనా కానీ అందరూ సుఖంగా సంతోషంగా ఉండటం, ఆనందంగా ఉండటం. ఆనందం కలగాలంటే వాళ్ళ ఇంట్లో ఏదో మంచి కార్యం, ఓ పిల్లవాడు పుట్టడం, ఓ పెళ్ళి జరగటం, లేకపోతే ఉద్యోగం రావటం, ఏదో ఒక ఆనందమైంది, అది కళ్యాణం. శ్రీకళ్యాణ గుణావహం. రిపుహరం, మనకు శత్రుత్వం లేకుండా అందరితో ఉండటం, రిపుహరం. దుస్వప్న దోషాపహం, మనకు కళలు వస్తుంటాయి రాత్రిపూట. ఆ వచ్చిన కళ ఎట్లా ఉంటుందంటే నిద్ర లేచి మెళుకు వచ్చిన తర్వాత కూడా నిజంగా జరిగినట్లే. ఎట్లా ఉంటుంది, మన ఇంట్లో ఎవరో వాళ్ళు చచ్చిపోయినట్టుగా కళ వచ్చిందనుకోండి, లేచిన తర్వాత వాళ్ళని చూసిన దాకా కూడా వాళ్ళు బతుకుని లేదు చచ్చిపోయినారనుకుంటాం, అంత భయపడతాం. దుస్వప్న దోషాపహం. గంగా స్నాన విశేష పుణ్యఫలం. ఈ ఉగాది రోజున గంగా స్నానం చేసిన ఫలితం రావాలి. గోదాన తుల్యం రుణం. దూడతో కూడిన గోవును దానం ఇచ్చిన ఫలితం వస్తుంది. ఈ ఉగాది రోజున ఎటువంటిది మనకు శుభకార్యాలు జరుగుతాయి. తర్వాత గంగా స్నానం చేసిన విశేషమైన పుణ్యం వస్తుంది. గోవుని దానం చేసిన ఫలితం వస్తుంది. ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వృద్ధికరం, శుభకరం. మంచి సంతానం కలుగుతారు. సంతాన సంపత్ప్రదం. నానాశాస్త్ర సుసాధనం. అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఏ ఒక్క శాస్త్రం పూర్తిగా చదవటం కూడా చాలా కష్టం. ఈ యుగాది రోజున నానా శాస్త్రాలు చదివినంత ఫలం వస్తుంది. ఈ సంవత్సరాది పండుగ చేస్తే సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. ఈ పంచాంగం వింటే ఇవన్నీ వస్తాయి. ఈ పంచాంగం ఎట్లా ఉంటుంది మరి? తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 కలిసి పంచాంగం. ఈ పంచాంగ శ్రవణం ఈ సంవత్సరాది పండుగ రోజున మనం చేస్తున్నాం. ఈ సంవత్సరాది పండుగ ఎందుకు చేస్తున్నాము అనేది ఇట్లా చేసినట్లయితే మనకు ఏ గ్రహ దోషాలు ఉన్నా కూడా ఈ దోషాలన్నీ మనకు పోతాయి. అయితే ఈ పండుగ రోజు మన ఇష్టదైవాన్ని పూజిస్తున్నాం. పూజించి వేప పూతతోటి ప్రసాదం చేస్తున్నాం. ఈ వేప పూత తీసుకొచ్చి వేప పూత, మామిడికాయ, మరి చింతపండు రసం లేకపోతే తేనె, మరి మామిడికాయ వేపపూత, చింతపండు, తేనె, బెల్లం, ఇవన్నీ కూడా 5 రకాలు. చేదు, పులుపు, వగరు, తీపి. మరి ఈ 5 రకాలు షడ్రుచులు అంటారు. 6 రుచులు. ఇందులో నీళ్లు కూడా కలుస్తున్నాయి.
6 రుచుల పదార్థాలను పెట్టి నివేదన పెట్టి దేవుడికి ఆ ప్రసాదం మన నోట్లో వేసుకున్నాం. ఆ నోట్లో వేసుకుని జల్లు అంటుంది ఒళ్ళు. ఎందుకంటే ఎటువంటి కష్టానికి ఎటువంటి సుఖానికి కూడా దడవకుండా మేము ముందుకు వెళ్తాము అని చెప్పుకోవటానికి ఈ వేపపూత ప్రసాదం, దేవుడు పూజ చేసి వేపపూత ప్రసాదం తింటున్నాం. అయితే ఈ సంవత్సరం ఫలితం ఏమిటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 2025 నుంచి ఎక్కువగా పాపగ్రహాల యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంది. నవనాయకులు అన్నారు. సూర్యుడి దగ్గర నుంచి కేతువు వరకు 9 మంది గ్రహాలు. ఈ 9 గ్రహాల్లో పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది. అంటే దానివల్ల ఏమిటంటే దుర్మార్గుల యొక్క బలం ఎక్కువగా ఉంది, మంచివాళ్ళ యొక్క బలం తక్కువగా ఉంది. దుర్మార్గుల బలానికి మంచివాళ్ళు లొంగిపోవాల్సి వస్తుంది, ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఇట్లా జరగడానికి కారణం ఏమిటో మనం ముందుగా తెలుసుకుందాం. ఇప్పుడు గురువారం 2026 మార్చి నెల 19వ తారీఖు గురువారం రోజు యుగాది వచ్చింది. ఏ వారం వచ్చిందో ఆ వారం గురువుకి సంబంధించిన వారం కాబట్టి గురువు రాజు అయినాడు. తర్వాత మంత్రి కుజుడైనాడు. తర్వాత సేనాధిపతి చంద్రుడు, మరి సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు. 2026 సంవత్సరం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ద్వితీయంలో శని, ఇంకా సంవత్సరంన్నర ఏలినాటి శని ఉంది. ఈ ఏలినాటి శని చాలా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు చాలా జరుగుతాయి. అయితే ఇంతకుముందు ఉన్న కష్టాలు కాదు, ఇప్పుడు బాకీలు తీర్చుకుంటారు. ఈ బాకీలు తీర్చుకోవడంతో చాలా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులుగా ఉంటాయి. కానీ ఆస్తులు ఇంతకుముందు అమ్ముకున్న బాకీలు, తీరినటువంటి బాకీలు ఆస్తులు మిగులుతాయి. బాకీలన్నీ తీర్చుకుంటారు. బాగా కష్టపడతారు. తినటానికి కూడా ఖాళీ ఉండదు, తినటానికి తిండి కూడా దొరకదు. ఇంత కష్టపడ్డా కూడా కష్టానికి ఫలితం బాకీలు తీరిపోతాయి, మీ ఆస్తులు నిలబడతాయి, మీరు బాగుంటారు. ఈ రాశి వాళ్ళు చదువుకునే పిల్లలకు చదువు సాగుతుంది. వివాహం కావాల్సిన వాళ్ళకి తప్పనిసరిగా వివాహం కలుగుతారు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా సంతానం కలుగుతారు. చదువుకునేటువంటి పిల్లలకి చదువు బాగా సాగుతుంది. విద్య, ఉద్యోగం, మరి విదేశీ యానం, ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఈ చదువుకునే వాళ్ళకి మంచి ఉద్యోగం, మంచి సంపాదన అన్ని రకాలుగా బాగుంటుంది. స్వస్తి.